కానీ అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉండింది. సో ఆల్ ద టేబుల్స్ ఆర్ బీయింగ్ రిజర్వ్డ్. సో అయితే దరిద్రమేగా గాయస్ ఇది ఎలా ఉందంటే బూస్ట్ ముక్కలు వేసుకొని తిన్నట్టుంది గాయస్. హియర్ ఎవ్రీవన్ లైక్ మహేష్ బాబు ఇన్ కలేజం ఆల్సో. ఏదైనా పాజ్ సాంగ్స్ లో రాపురా బాబు అని చెప్పాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి అనేది ముందు ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హలో, మాకు కూడా తెలియదు, ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. అలా అని బాటసారులాగా తీసుకుని అయితే బయలుదేరామన్నమాట. సో జొమాటో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను ఏమైనా కెఫేస్ ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళొచ్చు ఏంటి అని. తెచ్చి మనం ఛానల్లో ఎప్పుడు చేసుకునేవి కాకుండా వి థాట్ లైక్ వీ విల్ షూట్ నార్మల్ బయట ఇంకో మూవీస్ అవే కాకుండా వేరే లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో దిస్ విల్ బీ అవర్ ఫస్ట్ వీడియో. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. వెళ్ళినప్పుడు ఐ విల్ షూట్ ద అదర్ థింగ్ ఆల్సో. హాయ్ గైస్, సో మనం ఆలివ్ బిస్ట్రోకి వెళ్ళాము, కానీ అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉండింది. సో ఆల్ ద టేబుల్స్ ఆర్ బీయింగ్ రిజర్వ్డ్. సో నీ జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా చెప్పండి. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అరోమలి అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. What you want? Iced teas తాగుతావా, మాక్టైల్స్ తాగుతావా? హోమ్ మేడ్ లెమనేడ్ అంట. 25 రూపాయలు, 25 వస్తాయి నిమ్మకాయలు. అదే కదా. వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీరు బిస్కెట్ అవర్ ఆర్డర్స్ ఆర్ హియర్. ఇటు పేర్లు ఏంటేంటి? బ్రౌనీ హాట్ చాక్లెట్. ఇదేంటి? బ్రౌనీ హాట్ చాక్లెట్. ఇదేంటి? హేజల్నట్ లాటే. ఇది వీళ్ళిద్దరు ఆర్డర్ వచ్చింది, నాకు ఇంకా రాలేదు. టేస్ట్ చేయండి ఎట్లా ఉంది. నైస్. ఏ టేస్ట్ దిస్ వన్. స్నాప్స్ తీసుకుంటున్నాడు గైస్. స్నాప్. Anything for you. Hot coffee is So your road goes to this one. I'm a coffee lover, so obviously coffee. I'll order a cappuccino after this. Taste it. బాగుందా? మీ హెల్త్ని ప్రమోట్ చేస్తున్నారు గైస్. బట్ మీన్ వైల్ హీ ఈటింగ్ దట్ బిస్కెట్ విత్ లాట్స్ ఆఫ్ షుగర్స్. మైదా అండ్ మైదా గైస్. అది స్వీట్ ఉందన్నారుగా. Sweet milk. ఇది హేజల్నట్ కదా, కాఫీ లాగా వస్తుంది. గాయస్ ఇది ఎలా ఉందంటే బూస్ట్ ముక్కలు వేసుకొని తిన్నట్టుంది గాయస్. సార్ ఏంటి సార్ అది?
సీరియస్లీ రోస్ట్ ముక్కలు తీసుకెళ్ళి కాఫీలో వేసుకున్నట్టు. ఇట్స్ హాట్ చాక్లెట్ బే. హాట్ చాక్లెట్. #హాట్ చాక్లెట్ లవర్. I'll go with the sugar. ఇది ఏంటి గైస్? ఆల్ఫ్రెడో పాస్తా. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద మస్తు దొరుకుతాయి ఇట్లాంటివి. ఇట్లాంటివా? ఇంకా మంచి మంచి దొరుకుతాయి. So we are heading back home after the cafe dinner. So we'll give the review now. So చెప్పండి ఎలా ఉంది? Ambience wise 4.5, food 2.75. 5 maybe because of the expectations I have and the ratings which that cafe has. So though it's my first visit, so we'll try again. Let's not judge with the rating. Yeah, we'll go again and see. మీరు చెప్పండి. సో ఫార్ మీ ఒకటే ట్రై చేసాం కాబట్టి విచ్ ఇస్ That time we tried only one dish, so సో నాకైతే నచ్చింది. ఐ లైక్ ఇట్. బట్ అండ్ ఆబ్వియస్లీ బీయింగ్ ఏ కాఫీ లవర్, క్యాపుచినో ఇస్ ఆల్వేస్ మై గో టు కాఫీ. సో ఐ లైక్ ఇట్ టూ. అండ్ one good thing is this is a baby friendly cafe. It has high chairs as well. So it is a 4 for me. And we have other dishes as well, pastas, pizzas and tacos, nachos, etc. So which you can try. We didn't try it, only pasta okate తీసుకున్నాం food lo. So maybe in the next visit we'll see. You దట్స్ ఆల్. నేను కూడా పాస్తా ఒకటే తిన్నాను. వీళ్ళు మిగతా ట్రై చేశారు, నేను ఇంకేమీ ట్రై చేయలేదు. అది కూడా నాకు ఓకేగా అనిపించింది. సో ఫర్ మీ నాకు ఎందుకో దీనికంట అది కాఫీ కథ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాస్ డిఫరెంట్ డిజర్ట్స్ దే హ్యావ్. మనకి ట్రై చేయలేదు కదా, మేబీ ఇక్కడ కూడా ట్రై చేసి ఉంటే తెలిసేదేమో. బికాస్ టుడే స్టమక్ కూడా ఆల్రెడీ అప్సెట్ లో ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ రిస్క్. సో మేము ఎక్కువ డిషెస్ కూడా ట్రై చేయలేదు. దట్ టు రేపు మండే. ఇఫ్ టుడే సాటర్డే లైక్ ఒక ఛాన్స్ తీసుకొని మేబీ మేబీ తీసుకునే వాళ్ళు మేము. బట్ ట్రై చేయలేదు. ఫర్ మీ నాకైతే ఇట్స్ జస్ట్ 3. బట్ అంబియన్స్ అవన్నీ అయితే బాగున్నాయి. బట్ పాటలు మాత్రం నేను ఎక్కడో రికార్డ్ చేసి ఉంటానేమో, ఆ పాటల క్లిప్ నేను పెడతాను. అసలు వాడు ఏం పాటలు పెట్టాడు, ఆ పాటలకే నాకు ఏదేదో అయిపోయింది. మేబీ అందువల్ల నాకు సగం మూడ్ డిస్టర్బ్ అయిపోయిందేమో. బట్ ఫుడ్ కూడా ఓకే ఫర్ మీ. అంటే వీళ్ళు చాలా అంటే మన అందరూ ఎలా అంటే మనం ఏదో ఒక పాష్ రెస్టారెంట్కి వెళ్తాం అని ట్రై చేయడానికే కానీ వీఆర్ ఎవ్రీవన్ లైక్ మహేష్ బాబుని కలేజం ఏదైనా పాష్ సాంగ్స్ లో రాపురా బాబు అని చెప్పాలి. బట్ అక్కడ ఉన్న పరిస్థితులు అందరూ పాష్ గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది. అంతే గైస్. రాపురా బాబు అని చెప్పలేకపోయాం మహేష్ బాబు. వాడు ఎందుకు అట్లా పెడతాడో నాకు ఇంకా కామెడీగా అనిపిస్తాయి అలాంటివన్నీ. బట్ ఇట్స్ ఓకే, అందరికీ నచ్చింది, మనకే అలా కామెడీగా అనిపించిందేమో. somehow it is ended. నేనే ఫస్ట్ ఒక దానికి వెళ్ళాము, ఏంటి అది వెయిటింగ్ పీరియడ్ అని చెప్పాడు. లాస్ట్ హౌస్ ఆ సెకండ్ దగ్గరికి వెళ్ళాము, అది కూడా అక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్ సో అయింది. ఆలివ్ బిస్ట్రో అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంది. సో everything is being reserved there, so we had to come out of that as well, and then we went to Aromali. సో ఇన్ని డిజాస్టర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత దాని వల్ల ఎఫెక్ట్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు మరి ఏమో కానీ ఐ థింక్ ఇదే వీడియోలో యూ కెన్ లెట్ ఆర్ యూ డిసైడ్ విచ్ కెఫే వీ కెన్ ట్రై. అది ఈరోజు ఆల్రెడీ చెప్పా, ఏమని చెప్పావు? ఎకోస్ అని. అదే అంటున్నా, బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఏంటి ఏంటో. కాన్సెప్ట్ ఏంటి? It is served by different people. మొత్తం చూద్దాం. అందరూ వాళ్ళే ఉంటారా? రన్ చేసే Serve చేసే వాళ్ళు ఓకే. physically like they are challenged people. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ అలాగా ఒక రెస్టారెంట్ ఐ మీన్ మనకి తెలిసి అయితే గైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ దీనికైతే రేటింగ్ రివ్యూస్ అయిపోయా. దెన్ Yes. విల్ కంక్లూడ్ దట్ వన్. సో ఫర్ షీ ratings and reviews is
purely based on our personal Personal opinion and our choice. current mood. ఎస్ Okay. దట్ ఈస్ That సబ్జెక్ట్ really matters. టేస్ట్ అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు ఒకరికి సబ్జెక్ట్ టు మూడ్ అండ్ Yes. పర్సనల్ చాయిస్. మాకు మేబీ ఇన్ని డిజాస్టర్స్ వల్ల నాకు పర్సనల్లీ ఆ మ్యూజిక్ వల్ల డిజాస్టర్స్ వల్ల నాకు అలా అనిపించి నచ్చలేదేమో. బట్ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇట్స్ వెరీ క్రౌడెడ్ అండ్ చాలా బాగుంది కూడా యాక్చువల్లీ ప్లేస్ చూడడానికి. బట్ ఫర్ అస్ మేబీ I think group of people out there, they can have group. మేబీ Nice. సో అవర్ రేటింగ్స్ ఈస్ 4. Yeah, 4. This guy 3, for me also 3. And yeah, next time మా అన్నయ్య చెప్పినట్టే he said that we'll plan to go for Echoes and also we'll try to make another vlog like this. Till then, bye. గుడ్ నైట్.